చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. ఎందుకు అనంటే అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు రంగరాజన్ అంత ఫేమస్. మరి ఆ రంగరాజన్ ఒక చిన్న క్లిప్, వీడియో క్లిప్, పిల్లలు పుట్టని వాళ్ళకు పిల్లలు పుట్టాలంటే నేను ప్రసాదం ఇస్తున్నా, మీరు వచ్చి స్వీకరించండి అని చెప్పిన వీడియో చిన్న క్లిప్ వైరల్ అయ్యి అక్కడికి వేలలో మంది వెళ్ళారు. అంత ఫేమస్. అంటే రంగరాజన్ ఏది మాట్లాడినా వైరల్ కంటెంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఆయన గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మీద January 20 రోజు దాడి జరిగింది. అసలు వాళ్ళెవరు, ఎందుకు దాడి జరిగింది అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తా, మీరు ఆ వీడియో చూడండి. ఆ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 IPC, 197 CRPC వాళ్ళ రక్షణ అవుతా తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యశ్చ నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి. అయ్యా, పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. వీడియో చూసారు కదా, అసలు మీకేం అర్థమైంది? ఆ వీడియోలో ఎవరో ఎవరిని తిట్టినట్టు, రంగరాజాన్ని బెదిరిస్తున్నట్టు అర్థమైంది కదా. అసలు ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు నేను చెప్తా, వినండి. రంగరాజన్ వాళ్ళ నాన్న తర్వాత ఈయన బాధ్యతలు స్వీకరించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులుగా ఈయన బాధ్యతలు స్వీకరించి చాలా ఇయర్స్ అవుతుంది. రామరాజ్య స్థాపకులు కొంతమంది 20 మంది బృందం వచ్చి ఆయన మీద, రంగరాజన్ మీద దాడి చేశారు. అది ఎలాంటి దాడంటే అందులో మెయిన్ గా వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్య స్థాపనకు మీరు మాకు మద్దతు తెలపాలి అని చెప్పి రంగరాజన్ని అడిగారు. ఆ ఎజెండానే కాకుండా ఇంకో ఎజెండా, ఆలయ బాధ్యతలు మాకు అప్పగించండి అనే ఈ 2 ఎజెండాలతో ఆయన రంగరాజన్ని అప్రోచ్ అయ్యారు. రంగరాజన్కి అది నచ్చక ఆయన తిరస్కరించారు. మీరెందుకు తిరస్కరిస్తారు? అసలు మీకు రాముడు రాజ్యం ఇష్టం లేదా? రాముడు రాజ్యం రావాలని మీకు లేదా అని చెప్పి ఆయన మీద దూషించాడు. ఎవరు? వీర రాఘవరెడ్డి. వీడియోలో మనం చూసినట్టు రంగరాజన్ వాళ్ళని ఖచ్చితంగా నేను తిరస్కరిస్తాను, ఇది కరెక్ట్ కాదు అన్న విషయాలను మాత్రమే వాళ్ళకు తెలియజేయదలుచుకున్నాడు. కానీ వాళ్ళు మాత్రం ఆయనని ఒక సైడ్లో గోడకి కూర్చోబెట్టి బెదిరించడం మనం ఆ వీడియోలో చూసాం. అసలు ఎందుకు రాఘవరెడ్డి వాళ్ళు ఆయనని బెదిరిస్తున్నారు అనే విషయానికి వస్తే ఈ 2 ఎజెండాలు బయటికి వచ్చాయి. అయితే ఈ 2 ఎజెండాలు కూడా ఈయన వెళ్ళి పోలీస్ కేసు పెట్టడం వల్ల మన అందరికీ తెలిసింది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఎందుకు రాఘవరెడ్డిని ఈయన తిరస్కరించలేదు అనే మెయిన్ పాయింట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు రంగనాథన్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు అనే విషయాలను తెలుసుకుందాం. ఆయన ఒక చిన్న చరిత్ర ఉంది, ఆ విషయాలు నేను ఇప్పుడు చెప్తా. రంగరాజన్కి ఒక చిన్న చరిత్ర ఉంది. అదేంటి అంటే వాళ్ళ తండ్రి తర్వాత వారసత్వంగా ఈయన బాధ్యతల్ని స్వీకరించారు. ఈయనకి చెన్నైలో మంచి జాబ్ ఉండి మంచి ప్యాకేజ్తో ఈయన మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయినప్పటికీ మా వారసత్వంగా వస్తున్న వాటిని నేను వదులుకోవద్దు అని చెప్పి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చి అక్కడున్న ఆయన అభిమానంతో టెంపుల్కి వచ్చి ఆయన ప్రధాన అర్చకుల బాధ్యతలను స్వీకరించారు. స్వీకరించిన ముందు ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే అక్కడున్న హుండీ తొలగించేశాడు. ఎందుకు అనంటే అక్కడున్న జనాలందరూ, ప్రజలందరూ ఒకటే అన్న ఉద్దేశంతో హుండీని తొలగించి ఇంకా ఎవ్వరూ లైన్లో రాకుండా గర్భగుడిలోకి వెళ్ళి స్పెషల్ దర్శనాలు, VIP దర్శనాలు చేసుకోకూడదు అని చెప్పి మెయిన్ ఎలిగెన్స్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చాడు. ఆ 2 తీసుకురావడం వల్ల ఆయనని చాలా మంది అభిమానిస్తారు. ఆ 2 విషయాలలో రంగరాజన్ని అభిమానించే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఆయనని ఎందుకు అభిమానిస్తారంటే ఈ ఎజెండాల వల్ల ఆయనని అభిమానిస్తారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ టైంలో, ఆ పీరియడ్లో ప్రభుత్వాలు ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ని ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాలు అనుకున్న క్రమంలో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకెళ్తే అదొక పెద్ద బిజినెస్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన హుండీని, తర్వాత VIP దర్శనాలను ఏవైతే ఉన్నాయో అవి టికెట్ లేకుండానే లోపలికి వెళ్ళొచ్చు, ఇట్లాంటి చిన్నవి తేవడం వల్ల ఆయన మీద అభిమానం పెరిగింది జనాలకి. ప్రభుత్వాలు కూడా ఓకే అని చెప్పి అక్కడ హుండీ లేదు, అక్కడ ఆదాయం రాదు అనే ఉద్దేశంతో వాటిని కూడా వదిలేసిండ్రు. ఆ గుడిని పట్టించుకోవడం వదిలేసిండ్రు. సో ఇప్పటికి రంగరాజన్ చేతిలోనే ఆ గుడి నడుస్తుంది.
అయితే మెయిన్ గా వీళ్ళు ఈ రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో రామరాజ్యాన్ని సపోర్ట్ చేయకుండా మీరేం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన మీద వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ రోజే ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇట్లా కొంతమంది వచ్చి నా మీద దాడి చేశారు, నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో ఇది మనకు వెలుగులోకి వచ్చింది. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మేము రీసెర్చ్ చేసాము. ఓహో ఆయన వెనకాల ఇంత చరిత్ర ఉంది, ఓహో ఈయన ప్రజల కోసమే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ ని స్థాపనకైనా ఆయన పోరాటం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో తెలిసింది. అయితే రాముడు రాజ్యం ఎందుకు వద్దనుకుంటున్నారు అనే పాయింట్కి వస్తే, రామరాజ్యాన్ని నువ్వు ఒప్పుకుంటావా, నేను ఒప్పుకుంటానా, వేరే వాళ్ళు ఒప్పుకుంటారా అనే పర్సెప్షన్ ఏదైతే ఉందో ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. ఎందుకు మీరు రామరాజ్య స్థాపనని మీ మీద రుద్దాలి అనే ఉద్దేశం నాకు లేదు అని చెప్పి ఆ వీడియోలో క్లియర్ గా ఆయన చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. దిస్ ఈస్ ప్రతీష సైనింగ్ ఆఫ్.